హే గాయ్స్ వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో మనం లాస్ట్ వీడియోలో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇన్ జేఎస్ అంటే ఏంటో తెలుసుకున్నాం అనమాట. అందులో బేసిక్స్ అలాగే అవి యూస్ చేసి హెచ్టీఎంఎల్లో మనం ఏం చేయొచ్చు అని తెలుసుకున్నాము. ఈ వీడియో దానికి కంటిన్యూ చేస్తుంది. ఇది పార్ట్ 2 అనమాట. సో ఆ వీడియో చూసిరండి, లేకపోతే ఈ వీడియో అర్థం కాదు. ఇందులో మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం వాటి గురించి. ఓకేనా? మన ఛానల్లో ఎవ్రీ మండే అండ్ థర్స్డే మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ చూసాం కదా, అసలు డామ్ అంటే ఏమి, అలాగే ఇన్నర్ టెక్స్ట్ కంటెంట్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలని చూసాం కదా. సో ఆ వీడియో ఐకాస్ట్లో వదిలేసా, చెక్ చేయండి ఒక మిస్ అయితే. సో ఈ వీడియోలో మనము ఇంకా ఒక ఫామ్ ఎలిమెంట్స్ని, ఓకేనా, ఫామ్ ఎలిమెంట్స్ని మనం ఒకవేళ యాక్సెస్ చేయాలంటే ఎలాగో చూద్దాం. ఇప్పుడు గోలో క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇప్పుడు ఒక బేసిక్ ఫార్మ్ ఉంది. ఓకేనా, ఇక ఏముంది, ఇన్పుట్ ఉంది, పాస్వర్డ్, టెక్స్ట్ ఏరియా, ఇది ఒక డ్రాప్ డౌన్ మెనూ ఉంది, రేడియో బటన్ ఉంది. ఓకేనా, సో ఇలాంటప్పుడు మనము వీటిని యాక్సెస్ చేయాలంటే ఎలాగా. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఏముంది ఇప్పుడు ఐడి యూజర్ నేమ్ ఉంది. ఓకే, యూజర్ నేమ్ తీసుకుంటా. లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా అని చెప్పి డైరెక్ట్ ఐడి ఇస్తాను నేను. కన్సోల్ డాట్ లాగ్ నేమ్ డాట్ టెక్స్ట్ కంటెంట్. నా పార్ట్ 1 లాస్ట్ వీడియో చూసింటే పార్ట్ 1 మీకు ఇది బేసిక్ అర్థమవుతుంది. సరే, ఇది వచ్చిందో చూద్దాం. ఏం వచ్చినా లేదు, ఎందుకంటే మీకు ఏం టైప్ చేయలేదు కాబట్టి ఏం రాలే. ఓకే, బట్ మనం ఇప్పుడు ఇక్కడ పోయి వాల్యూ, ఓకేనా, ఇది కోర్స్ శరద్ అని ఇస్తా. అయినా ఏమైనా వచ్చిందా? లేదు. కానీ మీకు ఇక్కడ ఒక హింట్ ఉంది, ఏమని, వాల్యూ. సో మీరు ఎప్పుడైతే ఒక ఫామ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలనుకుంటారో, అంటే దాని ఒక వాల్యూని ఇక వాల్యూ అని ఇవ్వాలి. సో అప్పుడు మీకు ఇక కన్సోల్ చూసినైతే వాల్యూ అనేది వస్తుంది. క్లియరా? బట్ మీకు ఒక డౌట్ రావాలి, నేను ఇక్కడ ఇచ్చినాను ఏది వాల్యూ అనేది, ఇక డిఫాల్ట్ ఒకటి ఇచ్చా. సో ప్రతిసారి అది వస్తుంది నాకు అలాగా. ఇన్పుట్ అంటే ఏమి, యూజర్ నుంచి తీసుకునేది ఇన్పుట్. సో యూజర్ ఏం పేరు ఇస్తే నాకు అది రావాలి కన్సోల్లో అన్నప్పుడు మనకు అది డైరెక్ట్గా సాధ్యం కాదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా జావా స్క్రిప్ట్లో ఈ కోడ్ అంతా ఎప్పుడు రన్ అవుతుందో సార్ చెక్ చేయండి. ఈ కోడ్ అనేది మన ప్రోగ్రామ్, ఇది మన వెబ్ పేజ్ లాంచ్ అయిన వెంటనే రన్ అవుతుంది. ఓకేనా, లాంచ్ ఇస్ నథింగ్ బట్ అదే సర్వర్ రన్ చేసినప్పుడు రన్ అవుతుంది. సో సర్వర్ రన్ అయిన వెంటనే ఈ ఫీల్డ్ ఎప్పుడు ఎంటీగానే ఉంటుంది జనరల్గా. ఇప్పుడు నేను ఇక వాల్యూ ఇచ్చినా కాబట్టి అలా ఉంది, కానీ జనరల్గా ఇది ఏం ఉండదు మనకి, బై డిఫాల్ట్ ఎంటీగా ఉంది. సో ఎంటీగా ఉన్నప్పుడు రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం వాల్యూ ఏముంది, ఎంటీ. కాబట్టి మనకి ఇక్కడ చూస్తే అవుట్పుట్ ప్రింట్ అని కాదు, ఎంటీ కాబట్టి మనకి ఏం కనిపించడం లేదు. ఓకేనా, సరే నువ్వు ఇప్పుడు దీనికి వాల్యూ ఇచ్చినావు, బట్ బ్రౌజర్కి అది తెలియదు. ఎందుకు వాల్యూ చేంజ్ అయింది అనేది దానికి తెలియదు, దాన్ని ట్రాక్ చేయలేకపోదు. కానీ మనకు జావా స్క్రిప్ట్ మెయిన్ యూసేజ్ ఏంది, మన వెబ్ పేజ్ని డైనమిక్గా కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాం కదా. సో జావా స్క్రిప్ట్లో ఇలా ఆ యూజర్ ఇచ్చిన వాల్యూస్ని మనము స్టోర్ చేసుకోవడం లేదా కంట్రోల్ చేయడానికి మనకు ఈవెంట్ లిజనర్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ వీడియో ఈవెంట్ లిజనర్స్కి సంబంధించితే కాదు, బట్ జస్ట్ నెక్స్ట్ వీడియోలో ఈవెంట్ లిజనర్స్ వస్తుంది. ఈ వీడియో నాకు ఇంట్రడక్షన్ లాగా అనుకోండి. ఓకేనా, సో ఈవెంట్ లిజనర్స్ ద్వారా మనం వీటిని యాక్సెస్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్స్లో చూడండి. సో ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా మనకు, ఈ క్లిక్ మీ అనేది, ఇక్కడ నేను ఆన్ క్లిక్ అని ఒకటి ఇస్తా. ఓకేనా, ఇచ్చి చేంజ్, ఓకేనా, అని ఒక ఫంక్షన్ ఇస్తా. సేవ్ చేసా. దీంట్లోకి వచ్చి ఏదో రాసుకుంటూ పోతాను అనుకోద్దండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, ఫంక్షన్ చేంజ్ అని ఒకటి తీసుకున్నాం. ఓకే, ఇది బేసిక్ ఫంక్షన్ సింటాక్స్, ఇది మీ అందరికి తెలిసింది. ఓకేనా, ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చూడండి. ఓకేనా, ఈవెంట్ లిజనర్ అంటే ఏమి, దానిలో ఇంకొన్ని టర్మ్స్ ఉంటాయి, ఈవెంట్ బబ్లింగ్ అని, ఈవెంట్ క్యాప్చరింగ్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ లాగా అనుకోండి. బేసిక్గా మీకు చూడగానే ఏమర్థం అవుతుంది, ఒక డెవలపర్గా కాదు, ఒక నార్మల్ మనిషిలాగా చూడండి. ఆన్ క్లిక్ అంటే అది క్లిక్ చేసినప్పుడు, సింపుల్గా ఆన్ అంటే చేసినప్పుడు. ఓకే, ఆన్ క్లిక్ చేంజ్ అని ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నావు. ఓకేనా, ఈ ఫంక్షన్ ఇక్కడ నేమ్ ఇచ్చావు. జనరల్గా మనం ఫంక్షన్ కాల్ ఎలా చేస్తాం, ఫంక్షన్ నేమ్ రాసి ప్యారెంథసిస్ పెడతాం. ఓకే, ఒక ఫంక్షన్ కాల్ చేసినావు, అది బటన్కి పెట్టినావు. సో మీకు ఏమర్థమైంది, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఓకే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అర్థమైతే చాలు. ఓకేనా, దాని ఒరిజినల్ మీనింగ్ కూడా అదే, బట్ అది ఎందుకు జరుగుతుంది అనేది ఇంకా డెప్త్ వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బట్ ఒరిజినల్ మీనింగ్ అయితే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి.
సింపుల్. క్లియరా? ఓకే. బానే ఉంది. అర్థమైంది. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో నేనేం వెళ్తా అండి కన్సోల్ డాట్ లాగ్ తీసుకొచ్చి ఇందులో వెళ్తా. ఓకేనా? సో, నేను ఇప్పుడు ఏమన్నా రాసుకో ఇక్కడ. రాసుకొని ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే చూసారా? మీకు కన్సోల్ ప్రింట్ అయింది. ఓకే. అంటే నువ్వు ఈ కన్సోల్‌లో ప్రింట్ చేయడం ఈ వాల్యూ తెచ్చుకున్నావు అంతే. ఓకేనా? నువ్వు ప్రింట్ చేసే టైం ఎప్పుడు ప్రింట్ చేయాలంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినా ప్రింట్ చేయాలి. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందిరా అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దాన్ని ఈవెంట్. ఈవెంట్ అంటే సింపుల్ లాంగ్వేజ్‌లో ఇంట్రడక్షన్ లాగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేయడం అనేది ఒక యాక్షన్. ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ ఒక యాక్షన్. ఎప్పుడైతే ఒక యూజర్ ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తాడో మీ వెబ్‌సైట్‌లో యాక్షన్ ఏదైనా అవ్వచ్చు. లేదా రాసినప్పుడో, ఇలా మెసేజ్ చేసినప్పుడు, లేదా ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడో, లేదా ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ యాక్షన్ ఈవెంట్ అంటాం. ఓకే. ఆ ఈవెంట్ జరిగినప్పుడు మీరు ఒక అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు జనరల్‌గా. అంతే కదా! మీరు ఇప్పుడు ఏ పనైనా తీసుకోండి. ఒక యాక్షన్ చేస్తున్నారు. మీరు రన్నింగ్ చేస్తున్నారు. అవుట్‌పుట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? హార్ట్ రేట్ మేనేజ్ చేసుకునేకో లేదా వెయిట్ లాస్‌కో దేనికో చేస్తున్నారు. ఒక యాక్షన్ చేస్తున్నారు. ఒక అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే దీంట్లో కూడా మీరు ఒక అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఎవ్రీ ఈవెంట్‌కి. పర్టిక్యులర్ ఈవెంట్ జరిగినప్పుడు నాకు ఈ అవుట్‌పుట్ రావాలా అంటారు. ఓకేనా? అది మనం కంట్రోల్ చేస్తాం ఈవెంట్ లిజనర్స్ ద్వారా. ఓకేనా? సో, ఇది సింపుల్‌గా ఈవెంట్ లిజనింగ్. ఓకే. ఇదొక బాగానే ఉంది. సో, ఓకే. మనకు ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఏవైనా అలాగే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కంట్రీ కూడా సేమ్. కంట్రీ నేను చూపియను. మీరే జస్ట్ ఇక కంట్రీ పెట్టండి. యూజర్ నేమ్ ప్లేస్‌లో పెట్టి ఏదైనా సెలెక్ట్ చేయండి. ఏమొస్తుందో చెప్పండి. ఓకేనా? ఇవన్నీ ఓకే. ఎందుకు ఇవన్నీ సింగిల్ వాల్యూస్ మనకు. కంట్రీలో డ్రాప్ డౌన్ ఒకటే సెలెక్ట్ చేసుకొని ఒకటొస్తుంది. బట్ ఇప్పుడు చూడండి రేడియో బటన్ ఉంది మనకి. ఓకేనా? రేడియో బటన్ 2 ఉన్నాయి. 2 ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కంట్రీ అనుకో సెలెక్ట్ అనే ఒక ట్యాగ్‌లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఐడీ కింద ఏదో ఒక్క వాల్యూ సెలెక్ట్ అయితుంది. ఇన్‌పుట్ కూడా ఒక్క వాల్యూనే వస్తుంది. టెక్స్ట్ ఏరియాలో ఒక్క వాల్యూనే వస్తుంది. బట్ ఇది అలా కాదు. 2 డిఫరెంట్ ఇన్‌పుట్ ట్యాగ్స్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒక వాల్యూనే మనకు కావాలి. యూజర్ ఏది సెలెక్ట్ చేస్తే అది. సో, అలాంటి కేస్‌లో ఎలా అంటే దీనికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఓకేనా? డైరెక్ట్ ఈ ఫంక్షన్ రాసేస్తాను నేను. ఓకేనా? లెట్ జెండర్ అని తీసుకున్నాం. ఓకే. జెండర్ ఈజ్ ఈక్వల్స్ ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే మెథడ్. కాబట్టి ఇదే ఫస్ట్ చెప్తా. ఇది చెప్పాక నెక్స్ట్ మెథడ్ చెప్తే ఓకే. ఇది ఈజీనే కదా అనిపిస్తుంది. సో, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ తీసుకొని కొటేషన్స్‌లో అదేమి ట్యాగ్ ఇన్‌పుట్. ఇన్‌పుట్ ట్యాగ్‌లో ఓకేనా? బ్రాకెట్ పెట్టి ఇన్‌పుట్ ట్యాగ్‌లో నేమ్ ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు జెండర్ ఓకేనా? దాంట్లో చెక్‌ది. ఓకే. ఇది సింటాక్స్ మనకి. ఇది లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్. ఇన్‌పుట్ ట్యాగ్‌లో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జెండర్ ఓకే. అంటే ఈ పేజ్‌లో ఏవైతే ఇన్‌పుట్ ట్యాగ్స్ ఉన్నాయో వాటికి ఏవైతే నేమ్ జెండర్ అని ఉందో అవి సెలెక్ట్ చేయి. అవన్నీ గ్రూప్ చేస్తాను. ఓకేనా? దాంట్లో ఏదైతే సెలెక్ట్ అయ్యింటుందో చెక్‌లు అంటే సెలెక్టెడ్ ఓకేనా? మనకు జావాస్క్రిప్ట్ అయితే డిఫాల్ట్ కీవర్డ్ టైప్ అనమాట. చెక్‌లని యూజ్ చేసి అది సెలెక్ట్ చేసినదే తెలుసుకోవచ్చు. ఓకే. సెలెక్ట్ అయినది చూడని చెప్తున్నాం. ఓకే. ఇలాగ బానే ఉంది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెండర్ ఓకేనా? ఇప్పుడు చూడు నేను అసలు ఫస్ట్ ఏం సెలెక్ట్ చేయను. జస్ట్ బటన్ క్లిక్ చేస్తున్నా. నల్ వచ్చింది. ఓకేనా? ఎందుకు ఏమి సెలెక్ట్ చేయాలి కాబట్టి. సో, ఇప్పుడు నేను ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నా. చేసి క్లిక్ మీద చేస్తున్నా. సో, గైస్ మనం ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ వచ్చింది. ఓకేనా? అలాగే ఇప్పుడు మేల్ సెలెక్ట్ చేశాను అనుకోండి మేల్ వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఈ ట్యాగ్ కాదు అందులోనూ వాల్యూ కదా! సో, జెండర్ డాట్ వాల్యూ ఓకేనా? ఇప్పుడు చూడండి మనకు ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ లేదా మేల్ సెలెక్ట్ చేస్తే మేల్. ఓకే. ఇవి 2 బాగానే వస్తున్నాయి. బట్ మీరిక్కడ ఒక కేస్ హ్యాండిల్ చేయాలి. ఓకేనా? దీన్నే ఎడ్జ్ కేసెస్ హ్యాండ్లింగ్ అంటారు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా గానీ మనకు ఎడ్జ్ కేసెస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఏం సెలెక్ట్ చేయండి క్లిక్ మీద కొడుతున్నా. మీకు ఎర్రర్ వస్తుంది కదా! సో, ఆ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఎప్పుడు ఇలా డైరెక్ట్‌గా వాల్యూ యాక్సెస్ చేయకూడదు. సో, దానికి కండిషన్ రాయాలి. ఏది ఇఫ్ జెండర్ ఓకేనా? ఇఫ్ జెండర్ అయితే మనకు ఏం ప్రింట్ కావాలా ఈ జెండర్ డాట్ వాల్యూ ఉండాలి. ఇఫ్ జెండర్ అంటే ఏమని మీనింగ్ అంటే ఏదో ఒక సెలెక్ట్ చేసింటే ఓకేనా? సెలెక్ట్ చేసింటే మాత్రమే వాల్యూ ప్రింట్ కావాలా. ఎల్స్ ఎల్స్ వచ్చి కన్సోల్ లాగ్ నో జెండర్ సెలెక్టెడ్ ఓకేనా? అంటే మనకి ఏ సెలెక్ట్ చేయనప్పుడు ఆ ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. నేను ఏ సెలెక్ట్ క్లిక్ మేక్ సెలెక్ట్ చేస్తున్నా. చూసారా నో జెండర్ అంటే మాకు ఇక ఎర్రర్ అనేది సాల్వ్ అయింది. సో, మీరు కూడా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు గానీ లేదా రేపు కంపెనీ ఉన్నప్పుడు గానీ ఇది ఒక లాజిక్ రాసినప్పుడు
ఇలాంటి కేసెస్ని మనం గెస్ చేయాలి. గెస్ అంటే నథింగ్ బట్ ఇలా ట్రై చేసినా మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇలాంటి కేసెస్లో నాకు కోడ్ వర్క్ కావడంలో ఏం చేయాలనేది. ఓకేనా? చేసే కొద్దీ మీరు ఇంకా ట్రై చేయకముందే మీరే ఇమాజిన్ చేసుకుంటారు. ఒకవేళ ఏం పెట్టకపోతే ఏమొస్తుంది, అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని. ఓకేనా? సో ఇప్పుడు రేడియో బటన్లోనే మీకు ఇంకో మెథడ్ ఉందని చెప్పా కదా. సో ఆ ఇంకో మెథడ్ వచ్చేసి ఇదంతా ఉంది సింపుల్. దీంట్లో మనకి ఏముంది, చెక్కులు అవన్నీ ఉన్నాయి. నాకు ఇదంతా ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది. ఇన్పుట్ అంతానో నేమ్ జెండర్ అంతా అవన్నీ నాకు అర్థం కాలే అన్న. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే రిమూవ్ చేస్తున్నాను. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఇవన్నా యూస్ చేయి. ఓకేనా? ఎందుకంటే మనకి మోర్ దాన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలంటే మనకి ఎప్పుడు క్లాస్ నేమ్ కానీ ట్యాగ్ నేమ్ కానీ యూజ్ చేయాలి. ట్యాగ్ నేమ్ యూజ్ చేస్తే ఈ పైన ఇన్పుట్స్ కూడా వస్తాయి. కాబట్టి క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి క్లాస్ నేమ్ కూడా పెట్టలేదు అనుకుందాం. బట్ ఎవ్రీ ఇన్పుట్కి కామన్గా మీరు ఇచ్చేది ఏంది యాట్రిబ్యూట్ అంటే నేమ్ అనే యాట్రిబ్యూట్ ఖచ్చితంగా ఇస్తారు కదా. కాబట్టి గెట్ ఎలిమెంట్ బై నేమ్ అని ఉంచాను. ట్యాగ్ నేమ్ కాదు, నేమ్. ఓకేనా? సో నేమ్ వచ్చి నేమ్ ఏమి ఇచ్చినారు, జెండర్ అని ఇచ్చినారు. క్లియరా? ఇవి తీసేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెండర్ చూద్దాం ఏమొస్తుందో. ఒక క్లిక్ మీద చేస్తున్నా, ఒక లిస్ట్ వచ్చింది. ఏమి ఆ రెండు వచ్చినాయి అంటే ఇది ఒక లిస్ట్. ఓకే, లిస్ట్ క్లియర్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే ఆ లిస్ట్లో ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తాము, లూప్స్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఫర్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఎంత. మనకి ఈ లిస్ట్ ఎంత పెద్దగా ఉందో తెలియదు. మనకి తెలిసినంత అంటే ఒరిజినల్ అయితే 2 అని తెలుసు. జనరల్గా ఇట్లాంటి సిచ్యువేషన్లో లిస్ట్ ఎంత పెద్దగా తెలియదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జెండర్, మీకు డాట్ లెంత్ అనే మెథడ్ గురించి అది చెప్పా. ఓకేనా? సో ఐ ప్లస్ ప్లస్ ఈ సింటాక్స్ అంతా మీకు అర్థం కాకపోతే ఫర్ లూప్స్ వీడియో మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఎందుకంటే మనం ఈ సింటాక్స్ అంతా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకేనా? సో దీంట్లో ఇప్పుడు ఇఫ్ ఓకే ఫస్ట్ 0 ఉంది కదా, జెండర్ ఆఫ్ ఐ అని ఇద్దాం. ఐ అంటే ప్రతి ఎవ్రీ థ్రెడ్స్లో మనకు నంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ చూద్దాం మనకి ఏం ప్రింట్ అవుతుందో. సో 2 ప్రింట్ అయినాయి. ఓకేనా? అంటే జస్ట్ దాంట్లోనే ప్రింట్ అయినాయి, కానీ మనకి దాంట్లో ఏ సెలెక్ట్ అయినాయో అవి మాత్రమే ప్రింట్ కావాలి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో మేల్ సెలెక్ట్ చేస్తాను, క్లిక్ మీద చేస్తాను, అయినా 2 ప్రింట్ అవుతాయి. నాకు అట్లా కాకూడదు. అప్పుడు మనం ఏం కావాలంటే ఒక కండిషన్ రాస్తాం. ఏమని, ఇఫ్ జెండర్ ఆఫ్ ఐ, ఐ అంటే అదే ఓకే డాట్ చెక్ అని అల్లు ఉంటుందని చెప్పినా నేను. ఓకేనా? అది ఉంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెండర్ ఆఫ్ ఐ డాట్ వాల్యూ సేవ్ చేస్తా. ఇవి చూడండి, నేను క్లిక్ మీద చేస్తున్నా, ఏవి ప్రింట్ కాదంలే. ఎందుకు, మనం కండిషన్ రాసినాం. ఏదైతే చెక్ అయిందో అది మాత్రమే ప్రింట్ చేయంటున్నాం. ఏది మేము సెలెక్ట్ చేయలేదు కాబట్టి ప్రింట్ కాదు. ఇవి మేల్ సెలెక్ట్ చేస్తున్నా, క్లిక్ మీ, మేల్ వచ్చింది. ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నా, ఫీమేల్. ఓకేనా? సరే మన కోడ్ ఒక 2 to 3 లైన్స్ ఎక్కువైనా కానీ ఇది ఒక ఈజీ మెథడ్ అనమాట. అంటే నీకు చూడగానే అర్థమవుతుంది. లేదు నాకు ఇంతకుముందు కూడా అర్థమైంది అనుకుంటే సింగిల్ లైన్ అయిపోజేయచ్చు. ఓకేనా? ఇవి 2 ways మనకి ఇవన్నీ యాక్సెస్ చేయడానికి. సో లాస్ట్ 2 వీడియోస్లో మనము యాక్సెసింగ్ ఎలిమెంట్స్, చేంజింగ్ టెక్స్ట్, అలాగే ఈ వాల్యూ అని యాక్సెస్ చేయడము, బేసిక్ ఈవెంట్ లిజన్ ఒకటి తెలుసుకున్నాం. బేసిక్ అంటే బేసిక్ ఈవెంట్ లిజన్ ఒకటి తెలుసుకున్నాం. ఓకేనా? ఇదో క్లియర్. సో నెక్స్ట్ మనము ఎలాగైతే ఎవ్రీ ఎలిమెంట్ ఒక కంటెంట్ చేంజ్ చేయగలిగినాము, వాల్యూస్ యాక్సెస్ చేయగలిగినాము, అలాగే వాటి ఒక స్టైలింగ్ కూడా మనము జావాస్క్రిప్ట్లో డైనమిక్గా యాడ్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఎప్పుడైనా గమనించినారా, మీకు బేసిక్గా ఏ వెబ్సైట్ తీసుకున్నా లైట్ మోడ్, డార్క్ మోడ్ అని 2 ఉంటాయి. ఓకే, మీ మొబైల్ ఫోన్లో కూడా ఉంటాయి ఆఖరికి. ఓకేనా? అంటే దాంట్లో కోడ్ వేరైనా ఇంప్లిమెంటేషన్ ఒకటే. ఇప్పుడు మీరు ఒక బటన్ క్లిక్ చేస్తారు మీ మొబైల్ ఫోన్లో, ఆ బటన్ క్లిక్ చేయగానే డార్క్ మోడ్ అయిపోతుంది మొత్తం. ఆ బటన్ క్లిక్ చేయగానే లైట్ మోడ్ అవుతుంది. దీనికి ఏం యూజ్ అవుతుంది, ఈవెంట్ లిజనర్స్. ఓకేనా? సో అంటే ఈ బటన్ క్లిక్ చేసి నాకు పలాని కావాలి. ఓకేనా? ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా ఈ ఫామ్స్ అన్నీ మనము తీసేద్దాము. అంటే తీసేయడమే, నథింగ్ బట్ కామెంట్ చేద్దాము. బటన్ ఒకటి పెట్టుకుందాము, మిగతా అంతా కామెంట్ చేద్దాం. తీసుకుని ఈ పైన ఇవి ఉన్నాయి కదా, ఇది అన్కామెంట్ చేద్దాం. సేవ్ చేస్తా చూద్దాం మనకి. ఓకే, ఇదంతా ఉంది, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు క్లాస్ ప్యారా అని ఉంది కదా, ఈ ప్యారా క్లాస్ తీసుకుందాం. ఈ లోపల ఇవన్నీ క్లియర్ చేస్తున్నా. సో మనకు సిఎస్ఎస్ యాడ్ చేసే 2 టైప్స్. ఫస్ట్ వచ్చి క్లాస్ ప్యారా కదా. ఓకే, క్వైరీ సెలెక్టర్ తీసుకుందాము.
క్వైరీ సెలెక్టార్. ఓకేనా. దీంట్లో క్లాస్ నేమ్ డాట్ పేరా. నేను కదా ఆల్ అని పెట్టలే, అంటే ఫస్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా. వచ్చేసి ఇదిగో పేరా తీసుకుందాం, మరి నేమ్స్ కన్ఫ్యూజ్ లేకుండా. సో ఆ బటన్ క్లిక్ చేసినా నాకు ఏం కావాలంటే పేరా డాట్ ఓకే స్టైల్ డాట్. ఇప్పుడు సిఎస్ఎస్ ప్రాపర్టీ ఇవ్వాలి. ఓకేనా. నేను దానికి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. కలర్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ ఏమిస్తా రెడ్. ఓకే. ఇది మీకు ఏం కొత్తగా, ఇది ఒకటి కొత్త. మీకు ఏది ఈ ఎలిమెంట్ అని తీసుకున్నా బాగానే ఉంది. డాట్ స్టైల్. స్టైల్ అని మాకు మీరు ఎక్కడ యూజ్ చేస్తారు, ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్ ఈక్వల్స్ అని పెడతారు కదా అంతే. ఇది ప్రాపర్టీ. మామూలుగా ప్రాపర్టీ కాళ్ళను వాల్యూ ఇస్తారు కదా, ఇక ఈజ్ ఈక్వల్స్ ఇష్టం అంతే తేడా. ఇది ప్రాపర్టీ, ఇది వాల్యూ. ఓకేనా. సేవ్ చేసా, ఏం చేంజ్ లేదు. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. క్లిక్ మీద చేస్తున్నా, చూసా రెడ్ కలర్కి అయిపోయింది. ఓకే. ఇలా మీ స్టైల్కు చేంజ్ చేయొచ్చు. అంటే ఇలా సింగిల్ లైన్ రాసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే స్టైల్ అని యూజ్ చేసినప్పుడు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. మామూలుగా బ్యాక్గ్రౌండ్ కలర్ మనం సిఎస్ఎస్లో ఎలా రాస్తాం, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని రెడ్ అని రాస్తాం. ఓకేనా. బట్ జేఎస్లో కెమెరా కలర్స్ యూజ్ చేయాలంటే హైఫన్ అనేది వాడకుండా హైఫన్ తర్వాత వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో. ఓకేనా. ఇవి చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అయింది. ఓకేనా. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా రెండు రెండు వర్డ్స్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఫాంట్ సైజ్. ఓకేనా. మళ్ళీ వెయిట్ ఉంటుంది, వెయిట్ కాదు సారీ, మళ్ళీ విడ్త్ ఉంటుంది, విడ్త్ హైట్ ఉంటాయి, అవన్నీ ఓకే. సింగిల్ వర్డ్స్ ఉన్నాయి ఒకటి. ఏవైతే మనకు హైఫన్తో సపరేట్ అయిన ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్. ఓకేనా. ఇవన్నీ మనము హైఫన్ యూజ్ చేయకూడదు ఇక్కడ. ఫాంట్ హైఫన్ తర్వాతనే ఫస్ట్ లేదా క్యాపిటల్, దీనికి క్యామెల్ కేస్ అంటారు. క్లియరా. సో అలా యూజ్ చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది. ఇది ఒక వే, ఏది మనకు ఇన్లైన్ సిఎస్ఎస్ దాకా యూజ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ కేసు ప్రిఫర్ కాదు. ఓకేనా. సో మరి ఇంకేది ప్రిఫర్, సో ఇది ప్రిఫర్ కాదు, ఏది ప్రిఫర్ అంటే ఇవి మన క్లాస్ పేరా ఉంది కదా ఇక్కడ. కాబట్టి ఇక తీసుకున్నాం ఇంటర్నల్ సిఎస్ తీసుకొని ఇక్కడ రాస్తా ఏమని డాట్ పేరా వద్దులే, ఏంటంటే అది ఇది మళ్ళీ కంబైన్. ఓకే పేరా 1 అని ఇస్తా. ఇచ్చి ఇక్కడ నేను కలర్ రెడ్ అని ఇస్తా. ఇక మనకి దీంట్లో పేరా ఒకటే ఉంది, పేరా 1 లేదు. ఓకేనా. చూద్దాం, ఇక ఏం రాయలేము కాకపోతే ఏం చేంజ్ కాదు. సో దీంట్లో మనకి నెక్స్ట్ యూజ్ చేయాల్సిన మెథడ్ వచ్చేసి క్లాస్ లిస్ట్ అనమాట. ఓకేనా. పేరా డాట్ క్లాస్ లిస్ట్. దీంట్లో మనకు 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి యాడ్ వచ్చి క్లాస్ నేమ్ ఇవ్వాలి అంతే. క్లాస్ నేమ్ మేము ఇచ్చినాం పేరా 1. సేవ్, క్లిక్ మీ యాడ్. చూడు కలర్ రెడ్ అయిపోయింది. క్లియర్. నెక్స్ట్ రిమూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఈ పేరా 1 యాడ్ చేసినాం, నెక్స్ట్ రిమూవ్ చేయాలి. దీనికి మనం ఏం చేద్దాం అంటే ఇక పేరా 1 అనేది తీసేద్దాం, జనరల్గా తీసేద్దాం. సో పేరా, ఇప్పుడు నువ్వు ఆ బటన్ క్లిక్ చేయకపోయినా బై డిఫాల్ట్ అది ఇవి రెండు రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మీరు ఏ సెలెక్ట్ చేశారు, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేశారు కాబట్టి రిమూవ్, యాడ్ ప్లేస్లో రిమూవ్ రాస్తాను అంతే. ఓకేనా. ఇవి బై డిఫాల్ట్ ఈ స్టైల్స్ అప్లై అయినాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఏంటి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు పేరా అనే క్లాస్ని రిమూవ్ చేయాలి. బటన్ క్లిక్ చేస్తున్నా, చూసారా ఫస్ట్ వన్ పోతే రెడ్ కలర్ ఎరిపోయింది. ఎందుకు, మనం ఇంకా ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేస్తాం. క్లియరా. నెక్స్ట్ టాగుల్. ఈ టాగుల్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ లైక్ మనకు డార్క్ మోడ్ లాగా మొబైల్స్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఒకసారి క్లిక్ చేస్తే డార్క్ మోడ్ వస్తుంది, ఒకసారి క్లిక్ చేస్తే రైట్ మోడ్, అలా అంటే ఆల్టర్నేట్ వస్తుంది కదా, ఒకసారి లైట్ ఒకసారి డార్క్, లైట్ డార్క్. ఈ టాగుల్ అని ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఆ స్టైల్ అని అప్లై అయ్యి ఉండింటే ఓకేనా రిమూవ్ చేస్తుంది, ఆ స్టైల్ అని లేకపోతే అప్లై చేస్తుంది. సింపుల్. ఇవి చూడండి, ఫస్ట్ వన్కి దిస్ ఈజ్ పేరాగ్రాఫ్ 1 అనేదాకా ఆ స్టైల్ అలా అప్లై అయింది ఏమి రెడ్ కలర్. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తాను, వెళ్ళిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తాను, వచ్చింది. మళ్ళీ క్లిక్, పోయింది, వచ్చింది, పోయింది, వచ్చింది. ఓకేనా. సో మోస్ట్లీ టాగుల్ యూజ్ చేసి మనం వెబ్సైట్లో ఈ లైట్ మోడ్ డార్క్ మోడ్ యూస్ చేస్తాం అనమాట. క్లియరా. సో ఈ విధంగా మనము క్లాస్ లిస్ట్ అనేవి కూడా యూజ్, సిఎస్ఎస్ అనేవి కూడా మనము డైనమిక్గా యాడ్ చేయొచ్చు, కొత్త సిఎస్ఎస్ యాడ్ చేయొచ్చు, ఉన్నవి రిమూవ్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ జస్ట్ స్విచ్ లాగా ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట.
సో, గైస్ ఇది మనకు డామ్‌లో పార్ట్ 2 వీడియో అనమాట. ఈ వీడియో లాస్ట్ వీడియో, ఈ వీడియో కాదు మీరు ఓవరాల్‌గా ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలి, దాని కంటెంట్ ఎలా చేంజ్ చేయాలి, అలాగే ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలి, సీఎస్ఎస్ స్టైలింగ్ డైనమిక్‌గా ఎలా కొత్తవి ఎలా యాడ్ చేయొచ్చు, ఉన్నవి ఎలా రిమూవ్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో ఈ డామ్ మానిప్యులేషన్‌లో ఈవెంట్ లిజనర్స్, ఈవెంట్ హ్యాండ్లింగ్ అవన్నీ ఉంటాయన్నమాట. ఆ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాము. ఈ వీడియో అర్థమైందని కామెంట్ చేయండి. అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో, మీరు ఎంతమందికి షేర్ చేస్తే మన వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.